అండి. ఈ బ్లౌజెస్ అన్నీ నిన్న అంటే సోమవారం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తే మంగళవారం మధ్యాహ్నం వరకు కుట్టిన బ్లౌజెస్ అనమాట. లైనింగ్స్ అదే రోజు తడుపుకొని కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసి ఇంకా సోమవారం మధ్యాహ్నం స్టార్ట్ చేసి మనం మంగళవారం రోజు 3 వరకు ఇచ్చేసాననమాట. ఎక్కడివక్కడ ఫినిష్ చేసేసి. ఏంటంటే రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్ చాలా రోజుల నుంచి మన దగ్గరికే వస్తుందనమాట. ఇంకా సడన్‌గా ఫంక్షన్ వచ్చిందనమాట. ఫంక్షన్‌కి కుట్టివ్వాలక్క ఒక 1 డే టైం మాత్రమే ఇస్తున్నాను నీకు. 1 డే కూడా ఉండదు కానీ నాకు ఖచ్చితంగా స్టిచ్ చేయాలని అంది. సర్లే ఇంక తీసుకురమ్మని చెప్పాను. తీసుకొచ్చిన తర్వాత ఇంకా నాకు నచ్చినట్టుగా అంటే వాళ్ళు కొన్ని సింపుల్ డిజైన్స్ అయితే చూయించారో అదే విధంగా పెట్టి అయితే స్టిచ్ చేశానండి. చూడండి ఇక్కడ నేను స్టిచ్ చేసినవి ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఇదైతే చాలా సింపుల్‌గా పెట్టమన్నారు. ఇంకా నేను సింపుల్‌గా పెట్టేశాననమాట. చూడండి ఫ్రంట్ కొంచెం కట్ వర్క్ లాగా ఇచ్చేసి కింద నెక్ షేప్ ఇచ్చేసాను. బ్యాక్ వచ్చేసి ఇలా స్కాలప్ ఇచ్చేసి పాట్ నెక్‌లోనే కట్ వర్క్ ఇచ్చాననమాట. ఇలా సింపుల్‌గా దీనికి పేపర్ స్టిప్ వేశానులేండి స్టిప్‌గా ఉండేందుకు. పైపింగ్ అలాంటిదైతే వేయలేకపోయాను. పైపింగ్ వాళ్ళు అడగలేదు. నేను వేయలేదు. ఎందుకు పైపింగ్ వేసినా కూడా బాగుండేదేమో కానీ టైం చాలా తక్కువ ఉందన్నమాట. అసలు కుట్టిస్తానా లేదా అనుకున్నాను. అందుకే మీకు వీడియోస్ కూడా కొంచెం తక్కువగా వచ్చాయి చూసారు కదా. రోజు ఒక షార్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో పెడతాను కదా. నిన్న షార్ట్ మాత్రం పెట్టి ఊరుకున్నాను అనమాట. ఈ వర్క్ ఉండడం వల్ల. ఇది ఇంపార్టెంట్ వర్క్ మన దగ్గరికి ఎప్పుడూ వచ్చే కస్టమర్. ఇంకా వాళ్ళు చెప్పినట్టుగా స్టిచ్ చేశాననమాట. స్కాలప్ ఇచ్చేసాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బాహుబలి బుట్ట హ్యాండ్స్ లాగా పెట్టేసి కింద స్కాలప్ ఇలా కట్ వర్క్ అడిగారనమాట. పెట్టేశాను. ఒక 14-15 ఇయర్స్ పాపకండి ఇవన్నీ. 3 బ్లౌజెస్ తనకు స్టిచ్ చేశాను. ఇంకా చూడండి ఇలా సింపుల్ డిజైన్స్తో ప్రిన్సెస్ కట్ ఇచ్చేసి సెట్ చేశాననమాట. ఫ్రంట్ నెక్ మీకు కనిపించట్లేదని బ్యాక్ నెక్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకా తనైతే వెయిట్ చేస్తుంది తీసుకెళ్ళడానికి. కానీ నేను చిన్న వీడియో తీసుకుంటానులే అని చెప్పేసి ఇంకా ఆపాననమాట. ఆగింది. చూడండి ఇది వచ్చేసి ఇది కూడా మొత్తం వాళ్ళు ఎలా అడిగితే అలా స్టిచ్ చేసి ఇచ్చాననమాట. నా ఓన్ డిసిషన్ అయితే ఏమీ లేదు దీంట్లో. వాళ్ళు అడిగినట్టుగా ఇలా స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి పాట్ నెక్లోనే ఇలా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డిజైన్ పెట్టమన్నారనమాట. ఇంకా తను ఏమంటుందంటే ఇక్కడ పైన బుట్ట పెట్టాల్సింది అక్క అంటుంది. మనం ఇలా హోల్స్ ఇచ్చినప్పుడు బుట్ట పెడితే బాగుండదు, అలా పెట్టడానికి సెట్ అవ్వదని చెప్పేసాను అనమాట. ఇలా 3 బ్లౌజెస్ వచ్చేసి పాపకు కుట్టాను. ఒక 1 బ్లౌజ్ వచ్చేసి మదర్కి కుట్టాను అనమాట. ఈ బ్లౌజ్ అయితే చాలా నీట్గా సెట్ అయిపోయింది. ఈ హోల్స్ అనేది కరెక్ట్గా వచ్చేసాయి అనమాట. కొన్ని పాత మోడలే, కాకపోతే వాళ్ళు నచ్చినట్టుగా మనం కుట్టివ్వాలంతే. ఇలా డిజైన్ కుట్టినప్పుడు కొంచెం టైం ఎక్కువగా పడుతుంది కదా మనకి. మామూలు బ్లౌజ్ అనుకోండి సింపుల్గా అయిపోతుంది. కొంచెం డిజైన్ కుడితే కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది కదా. అయినా కూడా ఇచ్చేసేయాలి టైంకి అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అన్న టైంకి అందిచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి కొంచెం ఇలా పాట్ షేప్లో కూడా కాకుండా ఇలా కొంచెం షేప్ ఇచ్చేసి నెక్ ఇలా కట్ చేశాను. హ్యాండ్స్కి వచ్చేసి శారీలో పీస్తో డబల్ కట్ వర్క్ అయితే చేయమన్నారనమాట. అదేవిధంగా డబల్ కట్ వర్క్ చేసేసాను. ఇలా సింపుల్గా డిజైన్ చేస్తే మీరు ఎంత తీసుకుంటారనేది అయితే కామెంట్ చేయండి. నేను ఈ బ్లౌజెస్కి ఒక్కొక్క బ్లౌజెస్కి 400 అయితే తీసుకుంటున్నానండి. 500 వరకు చెప్పాను కానీ ఇంకా వాళ్ళు ఎప్పుడు వచ్చేవాళ్ళు కదా. ఒక 400 వరకు ఇస్తామక్క, 500 ఇచ్చుకోలేమని చెప్పారు. సర్లే పర్వాలేదని చెప్పేసి ఓకే అనమాట. ఈ 3 బ్లౌజెస్ వచ్చేసి 400. ఇంకా ఒక 1 డే పట్టింది అనుకోండి నాకు మొత్తంగా. అంటే ఒకరోజు హాఫ్ డే, ఒకరోజు హాఫ్ డేలో స్టిచ్ చేసేసాను. ఇది వచ్చేసి సింపుల్గా పైపింగ్ ఇచ్చేసి స్టిచ్ చేశాను అనమాట. శారీ వచ్చేసి నేను పైపింగ్ ఏ కలర్ క్లాత్ అయితే వేసానో అదే విధంగా ఫుల్ శారీ మొత్తం ఆ క్లాత్ ఉంది. ఇంకా దీనికి పైపింగ్ కస్టమర్ అడగలేదు కానీ నేను వేసేసాను అనమాట. ఇంక ఇన్ని బ్లౌజులు డిజైన్ కుట్టించుకున్నారు కదా, దీనికి కూడా పైపింగ్ వేద్దామని చెప్పేసి వేసిచ్చాను. ఇలా సింపుల్గా స్టిచ్ చేసినా కూడా మనకు అమౌంట్ అనేది మంచిగానే వస్తుందండి. కాకపోతే ఏంటంటే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది స్టిచ్చింగ్కి. ఆ టైం అనేది మనకు మామూలు బ్లౌజ్ కంటే కూడా వర్క్ బ్లౌజ్కి కొంచెం టైం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే ప్రతిదీ నీట్గా సెట్ చేస్తూ కుట్టాలి కాబట్టి అలా. చూడండి ఈ బ్లౌజెస్ అన్నీ మొత్తం 6 బ్లౌజులు ఒకరోజు హాఫ్ డే, ఒకరోజు హాఫ్ డే ఈ టైంలో స్టిచ్ చేశాను అనమాట. కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే అర్జెంటుగా బ్లౌజులు వస్తేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే అర్జెంట్ అనేవి స్పీడ్గా కుడుతూ ఉంటాం కదా అసలు ఆగకుండా. అదే అర్జెంట్ లేదనుకోండి కొంచెం డీలా పడ్డట్టుగా అలా అయిపోతాము.
అలా వీలైనంత వరకు ఎప్పటికప్పుడు స్టిచ్ చేసుకోవడమే బెటర్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.